ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు సహాయం చేయడు పట్టించుకోరు అని తెలిసినాడు తెలియనాడు కొద్దిగా ఊతపదం సరదాగా 2000లో తర్వాత అప్పుడు జరిగింది మార్చి 26వ తారీఖు నాడు, మొన్న మార్చి 23వ తారీఖు నాడు నేను ఒక 5 సంవత్సరాల నుంచి ఒక చిన్న సమస్యతో స్ట్రగుల్ అవుతున్నా. ఎవరికి చెప్పలేను, ఎక్కడో ఇరుక్కోకుండా. మార్చి 30వ తారీఖు డేట్ అయిపోద్ది, అంటే దాదాపు 15 రోజుల ముందు. లాస్ట్కు సహాయం చేస్తాను ఒక పెద్ద ఆయన, గణేష్ ఇప్పుడు కుదరదు, చాలా ఇబ్బంది అవుద్ది అన్నాడు. సరే ఇంటికి వచ్చి ఆదివారం 23వ తారీఖు నాడు నిద్రపోయా. 4 గంటకి మా భార్య, బావా ఎందుకు టెన్షన్ పడతావు, ఏదైతే అదవుతులే అంది అని ఒకసారి సార్ని అడగొచ్చు కదా అంది. సార్ని పోయి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన పోయి నేనేం అడిగాను చెప్పు అన్నా. ఒకసారి ట్రై చేయండి. నేను మా రాజగోపాల్కి ఫోన్ చేశా, అన్నా నేను సార్ని కలవాలి అని. రేపు వచ్చి విజయవాడ వచ్చి కలవు అన్నారు. అరే రేపు పొద్దున కల్లా ప్రాణం పోద్దాయా, ఇవాళ కలవాలి అన్న. 15 నిమిషాల్లో ఫోన్ చేసి సార్ 6:30కి రమ్మన్నారని చెప్పారు. 6:30కి వెళ్ళాను. 7 o'clock సార్ బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు. ఏం గణేష్ అన్నారు, సార్ ఇది సమస్య, ఇది ఇట్లుంది, ఇట్లా ఇరుక్కుంది అంటే అని కారుకి వెళ్ళిపోయారు. ఆ కారు ఎక్కిన 1 minute 2 minutes నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అనవసరంగా సార్ని అడిగానా అని. ఆయన జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళంగానే కాల్ చేసి, గణేష్ పలానా వ్యక్తికి చెప్పాను, ఆయన ఫాలో అవుతాడు అన్నాడు. 2వ రోజు 10ంటికల్లా నా సమస్య సాల్వ్ అయిపోయిందండి. 7 years నుంచి నేను సాల్వ్ చేసుకున్న సమస్య ఒక మాట, అది నమ్మకం, అది నిబద్ధత. ఆయన్ని కలవాలి, ఆయనకి మరి బాధని చెప్పాలి. అందులో నిజాయితీ ఉందంటే ఆయన అవుట్ ఆఫ్ ది వే చేస్తాడంటానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం కావాలని మీ అందరికీ చెప్తున్నా.